దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరము కూడా దైవాశీర్వాదాలు పొందాలి. మన దేవునికి మనమంటే ఎంతో ఇష్టం. ఆయన ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, తన వారి పట్ల ఇడువక కృప చూపే దేవుడు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరచేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి, ఎంత గొప్ప దేవుడు. దేవునిపై ఆధారపడిన వారికి దేవుడు ఎంతైనా సహాయకుడు అండి. ఇక్కడ మరి దావీదు తన హృదయపూర్వకముగా మొర్రపెడుతున్నారు. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అండి. దేవుడు చేసే ప్రతి మేళ్లకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని మహింపరుస్తున్నామా? దేవుని కీర్తిస్తున్నామా? మరి భక్తులు ఎంతోమంది దేవుడు చేసిన ప్రతి ఉపకారాలకి పూర్ణ హృదయంలో చెడుతనం లేకుండా పవిత్ర హృదయం కలిగి దేవుని కొనియాడాలి, దేవుని గణపరచాలి అండి. పూర్ణ హృదయంతో ఎలుతులేనటువంటి మనస్సు, పవిత్రమైనటువంటి మనస్సు. మన మనసులో చీకటి ఉండకూడదు, వెలుగు జీవితాన్ని కలిగి ఉండాలి. అలాంటి మనస్సును కలిగి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన సంతోషిస్తారు మనల్ని బట్టి. నీ నామమును నిత్యము మహిమపరిచేదను. హల్లెలూయా. దేవుని నామాన్ని కొంతకాలం ఘనపరిచి, కొంతకాలం నాకు ఈ నామము నాకు పనికి రాలేదు, నాకు కష్టాలు వచ్చేస్తున్నాయని వెనక్కి వెళ్ళిపోకూడదండి. శోధనలు, బాధలు, కష్టాలు ఏమొచ్చినా సరే సంతోషంగా దేవుని అనుసరించాలి, దేవునితో నడవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆయనతో నడుస్తామో అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఎంతో గొప్ప దేవుడండి. దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? ప్రియ సహోదరి, సహోదర, ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను నిజంగా ఎంతగానో ప్రేమించి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఆయన కొరకు మరి నువ్వేం చేయగలుగుతున్నావు? కనీసం హృదయపూర్వకంగా దేవుణ్ణి గొప్ప చేసి గణపరుస్తున్నావా? మహింపరుస్తున్నావా? ఆయన నామాన్ని కొనియాడుచున్నావా? ఆయనతో నీ జీవితం కట్టబడిందా? ప్రియ సహోదరి, సహోదర, అపవాదేశ అగ్ని బాణాలకు భయపడకండి. దేవాతి దేవుడు మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ఏ శ్రమలతో, ఏ బాధలతో నీవు కృంగి ఉన్నావో యేసునామంలో విడుదల కలుగుతుంది. ఏ విషయంలో కృంగే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. నమ్మకమైన దేవునికి మనము లోబడి రాకడ కొరకు సిద్ధపడదాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, నువ్వు మహాదేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా. నీపై ఆధారపడిన వారిని నువ్వు ఎప్పుడు విడవలేదు. నేను ఎల్లప్పుడూ పూర్ణ హృదయంతో నేను స్తుతించుటకు, మేమందరం నేను స్తుతించుటకు మాకు నేర్పించండి తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ కూడా రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఎవరి కష్టాల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, శోధనలో, ఆర్థిక పరిస్థితుల్లో, రుణాల్లో ఉన్నారో ఆ బిడ్డలందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా, నీకు అసాధ్యమైనది లేదు. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. సమస్త దేశాలకి శాంతి, భద్రత ఇవ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకాలు దయచేయనైనా. ప్రార్థనలో ఎంతమంది అయితే నీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరికీ గొప్ప ఆదరణ, సహాయం దయచి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.